సీఎం రేవంత్ టూర్ రద్దుపై బీజేపీ ఎంపీ రఘునందన్ హాట్ కామెంట్స్ చేశారు. ఆగస్టు సంక్షోభం భయంతోనే సీఎం టూర్ను రద్దు చేసుకున్నారని విమర్శించారు. రేవంత్ పర్యటన రద్దుకు భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ మధ్య కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్స్ నిర్వహిస్తున్నారని, ఆ భయంతోనే పర్యటన రద్దు చేసుకున్నారని అంటున్న ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయిన నేపథ్యంలో మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదన్నది సీఎం కార్యాలయం నుండి అధికారిక ఒక ప్రకటన రిలీజ్ అయింది. దానికి గల కారణాలు ఏంది? ఎందుకు మీరు పర్మిషన్ ఇవ్వలేదు? ఏ ముఖ్యమంత్రి అయినా దేశం దాటి బయటికి వెళుతున్నప్పుడు అనుమతులు దేనికి ఉంటాయి, దేనికి అవసరం ఉంటాయి? వీళ్ళు ముఖ్యమంత్రులు బాధ్యతాయుతంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు జస్ట్ పర్మిషన్ కాదు, ఇంటిమేషన్ ఇచ్చిపోతారు భారత ప్రభుత్వానికి. ఎందుకంటే ఆ దేశానికి పోతున్నప్పుడు ఎక్కడైనా సెక్యూరిటీ సమస్యలు ఇతరత్ర ఉంటాయి. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్లో 58 సార్లు పోయిండు వేరే దేశాలకి, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే పోయిండు భారత ప్రభుత్వానికి. ఒక ముఖ్యమంత్రి చదువుకున్నందుకు కూడా అమెరికా పోయిండు, అప్పుడు పర్మిషన్ తీసుకున్నాడా? పోనీ ఇప్పుడు పోయేందుకు పర్మిషన్ తీసుకున్నా అన్నాడు కదా, పర్మిషన్ కాపీ ఇచ్చిర్రా మీకు? పర్మిషన్ రద్దు చేసిన కాపీ ఇచ్చిర్రా? పోనీ ఏది ఇవ్వకుండా ఆయన బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నాడు ఆయన కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద. లండన్కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు అమెరికాకి ఎందుకు ఇయ్యారన్నా? పర్మిషన్ ఇవ్వకపోతే లండన్ కూడా ఇయ్యం కదా. ఓ నువ్వు ఇక 1000 కోట్లు తీసుకొస్తా ఉన్నావు, మేము ఆపుతా ఉన్నాం. ఎవరు ఆపిర్రు? నీకు ముందుగా ఇచ్చిన పర్మిషన్ ఏడున్నది, తర్వాత రద్దు చేసిన పర్మిషన్ కాపీ ఏడుందో ముందు చూపెట్టుండ్రి. సో ఇదంతా అనుమతులు ఇచ్చిండ్రు, ఇయ్యలేదు, రద్దు చేసిండ్రు, అడ్డుకుంటున్నారు తెలంగాణ డెవలప్మెంటు. ఇదంతా ఆడలేక మధ్యలో ఉన్నట్టు కనబడతా ఉంది తప్ప ఇంకొకటి లేదు అక్కడ. ఇలా నీ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి సంక్షోభాన్ని, నీ మంత్రుల తిరుగుబాటును, మంత్రుల కుటుంబ సభ్యులు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటల్ని ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆగస్టు సంక్షోభం వస్తుందేమో అని భయపడి ఆగమై వస్తున్నాడు తప్ప ఇంకొకటి లేదు అందులో. దానికి భారత ప్రభుత్వాన్ని బదనాం చేయడం ఎందుకు? ముఖ్యమంత్రి గారు చదువుకుంటందుకు పోయిండు, ఎవరన్నా వద్దన్నారా? ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు, మంత్రి పదవి రాని ఒక ఎమ్మెల్యే, మంత్రి పదవి వచ్చిన ఒక మంత్రి గారి కుమార్తె, ఇట్లా రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 20-30 మంది ఎమ్మెల్యేలు ఏదో మీటింగ్ పెడుతున్నారు ముఖ్యమంత్రి గారిని మార్చాలని అని ఇంటెలిజెన్స్ వాళ్ళు మాకే చెప్పారంటే ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఉంటుందా? కాబట్టి అట్లాంటి సమాచారం ఏమన్నా వచ్చి ముఖ్యమంత్రి తన పర్యటన రద్దు చేసుకొని ఉంటాడు. తన సొంత పార్టీ మీద తను మాట్లాడుకోవడం ఇష్టం లేక మా మీద బయటోళ్ళ మీద రుద్దే కార్యక్రమం చేసింది తప్ప భారత ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి అమెరికా పర్యటన రద్దుకి ఎలాంటి సంబంధం లేదు. మళ్ళొకసారి మిమ్మల్ని కోట్ చేస్తున్నా. సీఎం కార్యాలయం విడుదలైనటువంటి ఈ పత్రిక ప్రకటన, అమెరికా దాడులు ఇరాన్ పైన చేస్తుంది, మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్నటువంటి సంస్థలతోటి ఒప్పందాలు చేసుకోవడం సరైంది కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో నేను పర్యటన రద్దయింది అంటూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇది వాస్తవం కాదా? దీనికి సమాధానం చెప్పాల్సింది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు చెప్తారు. యుద్ధం నడుస్తున్నమాట మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. ఈ ముఖ్యమంత్రి గారు అమెరికాకు పోతున్నప్పుడు యుద్ధం స్టార్ట్ కాలే కదా, వార్ ఈజ్ గోయింగ్ ఆన్ కదా. సో ముఖ్యమంత్రి గారు కాబట్టి చెప్తే భద్రతా కారణాల దృష్టిలో చెప్పి ఉంటారు. మీరు పోతున్నటువంటి ప్రాంతంలో ఆ 2 దేశాల మధ్యన యుద్ధం నడుస్తలేదా? ముఖ్యమంత్రి ప్రకటన ఇచ్చినటువంటి ఆ 2 దేశాల మధ్యన యుద్ధం నడుస్తలేదా? జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. అరే ఒక ముఖ్యమంత్రి మా పార్టీ వాడు కాకుండా ఆయన మంచిగా ఉండాలని కోరుకోవడం మా మంచితనం. అది మీకు అర్థం కాకపోతే మేమేం చేస్తాం? అమెరికా వెళ్ళి అభివృద్ధి కోసం నిధులు తేయడానికో లేదా విద్యా సంస్థలతోటి ఒప్పందాలు చేసుకోవడానికి వెళ్తూ ఉంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది అనే ఆరోపణలు ఖచ్చితంగా చేయొచ్చు. దీనిపైన మీరు ఎలాంటి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంకా గొప్ప గొప్ప యూనివర్సిటీస్ వస్తున్నాయి. విదేశాలలోంచి విద్యార్థులు వచ్చి భారతదేశంలో చదువుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పోయి అమెరికాలో చదువుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను దాన్ని తప్పు పడతలేను. విదేశాలకు వెళ్ళి యూనివర్సిటీలు వచ్చిందంటే ముఖ్యమంత్రి పోతేనే యూనివర్సిటీలు వస్తాయా? విదేశాల యూనివర్సిటీలు వాళ్ళకి యూనివర్సిటీ భారతదేశంలో పెట్టాలని ఉంటే, హైదరాబాద్లో పెట్టాలంటే వాళ్ళంతా వాళ్ళే వచ్చి పెడతారు కదా. ఇప్పటికే చాలా యూనివర్సిటీలు భారతదేశంలో వచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి కదా. కాబట్టి యూనివర్సిటీలు తెస్తున్నాం, విద్యా సంస్థలు తెస్తుంటే అడ్డుకున్నారు. ఇవన్నీ రాజకీయ ఆరోపణలు తప్ప ఇంకొకటి కాదు. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. సీఎం పర్యటన రద్దుకు భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఆగస్టు సంక్షోభం భయంతో ఆయన పర్యటన రద్దు చేసుకుని తిరిగి వస్తున్నాడని భావించాల్సి ఉంటుందంటూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ సదనంతో అజయ్, ఎన్టీవీ, హైదరాబాద్.